ఇది చాలా విచిత్రమైన ఒక ఏలియన్ గుడ్డు. ఇది పెరిగే విధానం చాలా వెరైటీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం మనుషుల అవయవాలలో ఒకటే బ్రతకగలదు. శాస్త్రవేత్తలు దీనిని ఊపిరితిత్తుల్లో పెట్టి ఇంక్యుబేట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఇది ఒక చాలా వెరైటీ క్రీచర్ లాగా బయటకొస్తుంది. మొదటి చూపులో అది చూడడానికి ఒక పాములాగా ఉంది. కొంచెం సేపు జాగ్రత్తగా చూసిన తర్వాత అది ఒక వింత ఏలియన్ లాగా కనిపించింది. ఇది పెరిగే కొద్దీ దీనిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. లీసా ఒక రోబోటిక్ అమ్మాయి. ఈమె సేమ్ ఆ ఏలియన్ లాగే వాయిస్ చేస్తూ దానితో మాట్లాడేది. ఈ విధంగా వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతారు. మొదటిసారి ఒక ఏలియన్ క్రీచర్ ఇంకా ఒక రోబోటిక్ మనిషి ఫ్రెండ్స్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఇంకొక వెరైటీ ఐ క్రీచర్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒక బోన్ లో ఐ క్రీచర్ ఇంకా ఒక గొర్రెని వదులుతారు. ఇది చూడడానికి చాలా చిన్నగా ఉండడం వల్ల దీనిని చూసి ఎవ్వరూ భయపడరు. దీనికి మెదడు లేకున్నా కూడా ఇది చాలా తెలివైనది. ముందు ఇది తన వేటని జాగ్రత్తగా చూస్తుంది. కరెక్ట్ సమయం చూసి దానిపైన అటాక్ చేసి దానిని కంట్రోల్లో తెచ్చుకుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ గొర్రె చూడడానికి నార్మల్ గానే ఉంది. కానీ దీని కన్ను ఉన్న చోట ఈ క్రీచర్ కబ్జా చేసి దీనిని కంట్రోల్లో తెచ్చుకొని ఉంటుంది. నిజానికి ఈ గొర్రె ఆల్రెడీ ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయి ఉంటుంది. ఈ ఐ క్రీచర్ ఇప్పుడు దీనిని కంట్రోల్ చేస్తోంది.